నా పేరు ప్రశాంత్ అని. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే లాస్ట్ 2 డేస్ నుంచి అయితే ఈ వార్ వల్ల మొత్తం ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్స్ అన్ని ఆగిపోయినాయి. ఆ! ప్రస్తుతానికైతే ఇప్పుడైతే పెద్దగా అంత ఇబ్బంది ఏం లేదు. చూడాలి నెక్స్ట్ 2 డేస్‌లో మాకు ముందే చెప్పారు. ఇట్లా ఆహ్, గ్యాస్ సిలిండర్స్ లేవు. హ్మ్. ఇప్పుడు టిఫిన్స్ గిట్లా ఆగిపోతున్నాయి. మాకు హ్మ్. డైలీ వేరే టిఫిన్స్ ఇట్లా పూరి గాని, దోస గాని ఉంటాయి గదా! అవి పెట్టడం ఉండదు. నెక్స్ట్ వీక్ నుంచి. హ్మ్. ఇగ మీరు ఫుడ్ అడ్జస్ట్ జేసుకోవాలి అని జెప్పిర్రు. మరి ఇట్లనే పరిస్థితి ఉంటే ఇంకా మేబీ హాస్టల్ గిట్లా క్లోజ్ చేసే అవకాశం గిట్లా ఉండే ఛాన్స్ ఉంది. నా నేటివ్ ప్లేస్ మహబూబ్ నగర్. ఇంగ ఇంటికెళ్ళడమే. ఇంగ ఏం లేదు. ఇంగ నా బీటెక్ కంప్లీట్ అయింది. ఇప్పుడు జాబ్ ట్రయల్స్‌లో ఉన్నాను. మేబీ ఈ నెక్స్ట్ వీక్‌లో మళ్ళీ నార్మల్ సిట్యుయేషన్‌కి వచ్చేస్తదని అనిపిస్తుంది. ఆ! అంటే మన దగ్గర ఆల్రెడీ స్టాక్ ఉందని అన్నారు. ఆ! కాకపోతే ఎల్‌పీజీ అనేది కొంచెం తగ్గిందన్నారు. హ్మ్. నెక్స్ట్ 2 డేస్‌లో ఇప్పుడు మనకి ఈరోజు న్యూస్ చూసుకుంటే వాళ్ళు మన క్రూడ్ ఆయిల్స్ ఇంతకుముందు షిప్స్ ఆగిపోయినాయి గదా! ఆ! ఇప్పుడు ఓపెన్ చేశారు. రూట్ క్లియర్ అయిందని చెప్పినారు. హ్మ్. ఒక మేబీ 2, 3 డేస్‌లో అంతా సెట్ అయితదనేది కావాలని ఆశిస్తున్నాను.